ఈ కథ అంతా అయిపోయిన తర్వాత ఇందులో 2 నీతి సూత్రాలు ఉన్నాయి. అవేంటని నేను అడుగుతాను, నువ్వు చెప్పాలి. ఓకే. ఒకనొక యుగంలో ఆ యుగంలో ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడంట. ఆ చక్రవర్తి చాలా బాగా రాజ్యపాలన చేసేవాడు. ప్రజలందరినీ కన్నబిడ్డలా పాలించేవాడు. చాలా మంచివాడు అనమాట. అలాగా ఆయనకి యమధర్మరాజును మిత్రుడు. మన యమధర్మరాజు ఉంటాడు కదా, ఆయన మిత్రుడు అనమాట. ఆ చక్రవర్తికి ఆయన మిత్రుడు. ఒకసారి నరకం చూడడానికి యమలోకం వెళ్తాడు చక్రవర్తి. నరకం చూడడానికి యమలోకం వెళ్తే యమధర్మరాజు తన స్నేహితుడిని ఆదరించి ఇంత పరిచయం అదే చూపిస్తారు కదా, అలాగే నరకం చూపించడానికి తీసుకెళ్తే అక్కడ అలాగ అన్ని చూపిస్తే తీసుకెళ్తుంటే ఈలోపు ఒక గది ఉంటుంది. ఆ గదిలో ఆ గది నిండా కొన్ని మేకగొద్దులు గుట్లుగా పెట్టుంటాయి అనమాట. అంటే ఈ చక్రవర్తి అంటాడు, ఇదేంటి మేకగొద్దులు ఏంటి ఇలా గుట్లుగా పెట్టేవా అంటారు. అంటే ఆయన యమధర్మరాజు గారు అంటారు, ఇవన్నీ నీకోసమే, నువ్వు చనిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఇవన్నీ తినాలి అంటారు. అయ్యా అంటే ఇదేంటి అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతాడు. ఇదేంటి నేనేంటి నరకానికి రావడం ఏంటి, ఇవన్నీ తినడం ఏంటి, నేను ఎంతో పుణ్యకార్యాలు చేశాను, గొప్ప గొప్ప కార్యాలు మంచి కార్యాలు చేశాను, అన్ని పుణ్యకార్యాలు చేశాను, నేనెందుకు నరకానికి వస్తాను, ఇవన్నీ నేను తినడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు చేసింది నీకు మర్చిపోయావు, నువ్వేం చేశాను అనుకుంటున్నావు, నువ్వు నిజమే రాజ్యపాలన అయ్యి బాగా చేసావు, కానీ నువ్వు పరిహాసం పేరుతో కొన్ని చేసావు తప్పులు. పరిహాసం పేరుతో పరిహాసం చేస్తున్నాను అనుకున్నావు. మన పండితురాళ్ళు వచ్చినప్పుడు రాజులు తాంబూలంలో ఇస్తారు, బహుమతులు ఇస్తారు కదా, ఆ బహుమతులు తాంబూలంలో ఒక్కరికి బదులుగా ఈ మేకగొద్దులు పెట్టిస్తుంటాడు అనమాట. అయ్యో ఆ పండితురాళ్ళకి మనం ఒక్కరికి బదులుగా ఈ మేకగొద్దులు పెట్టించి పరిహాసం అనుకున్నావు, పరిహాసంగా అదో సరదాగా అనమాట, సరదాగా చేస్తున్నావు అనుకున్నావు, కానీ అది పాపం అయ్యి నీకు ఇది ఇంత రాసి పెరిగింది, ఇప్పుడు నువ్వు అన్ని ఎదురు తినాలి అంటారు. అంటే ఇదేంటి ఇలా చెప్తున్నావు, నేను ఏదో ఎటకారంగా చేశాను, అయ్యో అది కూడా ఇది ఇలాగయ్యిందా, అది నేను తెలుసుకోలేకపోయాను, సరదా అనుకున్నాను నేను అనుకుని నన్ను స్నేహితుడు కదా నువ్వు, నాకు ఏదైనా ఉపాయం చెప్పలేవా, నువ్వు ఈ బారి నుంచి ఉపాయం చెప్పలేవా నువ్వు అంటే చెప్తాను, నా స్నేహితుడు కాబట్టి చెప్తాను, మామూలుగా అయితే చెప్పను, స్నేహితుడు అడుగుతున్నావు కాబట్టి అభ్యర్థిస్తున్నావు కాబట్టి చెప్తానని చెప్పేసి ఒక చెప్తాడు, ఒక పరిహారం అన్నమాట, సీక్రెట్. అదేం చెప్తాడంటే, ఓ పని చెయ్యి, నీకు ఒక కుమార్తె ఉంది కదా,